అంటున్న మాట చూడండి, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. నా నీతికి ఆధారమగు దేవా. నిజంగా ఒక మనిషి నీతిగా నిలబడాలి అంటే, పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా దేవుని ఆధారం చేసుకుంటేనే ఆ పని జరుగుతుంది. నిజంగా ఈరోజు నేను అబద్ధం ఆడలేదు, ఈరోజు నేను పరిశుద్ధంగానే జీవించాను, నేను నీతిగానే జీవించాను, ఓకే వెరీ గుడ్ అని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ లేదు. అదే రోజు అదే సమయంలో నీవు ఏదైనా చెడుగా ఆలోచించవచ్చు, లేకపోతే అదే రోజు ఏదైనా ఏ రకమైన మనసులో ఇతరులను తిట్టుకోవచ్చు. అంటే మనిషి దేవుని సహాయం లేకుండా నీతిగా నిలబడడం చాలా కష్టం. దేవుని సహాయం లేకుండా, దేవుడు ఆధారం లేకుండా నీతిగా నిలబడము ఇంపాసిబుల్. నీతిగా నిలబడము ఇంపాసిబుల్. నిజంగా ఈ రోజు నువ్వు ప్రేయర్ చేస్తున్నావంటే అదే దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు నువ్వు పాట పాడుతున్నావంటే అది దేవుడు స్వరం ఇచ్చాడు. నిజంగా మనకిలాగా స్వరం లేని వారు కూడా ఎంతో మంది ఉన్నారు, మూగవారు ఎంతో మంది ఉన్నారు. వారిని కూడా దేవుడు మూగతనం నుండి విడిపించి పాడించవచ్చు. కానీ దేవుడు కొందరికి కొన్ని వరాలు ఇస్తాడు, ఇంకొందరికి కొన్ని వరాలు ఇస్తాడు. కానీ ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, నీతిగా నిలబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి, నిత్యము నమ్మకంగా ఉండాలి అనంటే ఖచ్చితంగా దేవుడు ఆధారమై ఉండాలి. దేవుడు ఆధారం లేకుండా మనం నీతిగా నిలబడాలంటే కాని పని. నిజంగా ఈరోజు మనం 3 గంటలు ప్రార్థన చేయొచ్చు, 4 గంటలు ప్రార్థన చేయొచ్చు, రాత్రంతా ప్రార్థనలో గడపవచ్చు. కానీ దేవుడు సహాయం లేకుండా, దేవుడు ఆధారం లేకుండా మరి మనము నిజంగా ఆ ప్రార్థనలో గడపలేం. హల్లెలూయా. ఆ ప్రార్థనలో నిజంగా చూడండి, అందుకే ఆయన అంటున్న మాట, దావీదు ఏమంటున్నాడు అంటే, నా నీతికి ఆధారమగు దేవా. అంటే నేను ఈరోజు నీతిలో నడుస్తున్నానంటే, నీతిగా నిలబడ్డానంటే నీవే నాకు ఆధారం.